నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి చేతులు దులుపుకుంటే మభ్యపెట్టడమే అవుతుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 3 బిల్లులు పెట్టాలన్న ఎమ్మెల్సీ కవిత. గత బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ తెలంగాణను క్యాసినో హబ్గా మార్చారు. అధికారం పోయాక కేటీఆర్ ప్రభుత్వంపై చిందులు తొక్కుతున్నాడన్న అద్దంకి దయాకర్. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం సమస్యలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న శైలజానాథ్. ఏపీలో మహిళలకు భయం తప్ప భరోసా లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేదన్న వైసీపీ నేత శ్యామల. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లపై వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. జనగామ పెంబర్తిలో అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకున్న అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటే అది మభ్యపెట్టడమే అవుతుందన్నారు. వెంటనే 3 బిల్లులు వేర్వేరుగా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి నుండి గత 13 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని, వక్లాభరణం గారిని, అట్లానే జస్టిస్ ఈశ్వరయ్య గారిని, అట్లా ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వి ప్రకాష్ అన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసిండ్రు. ఇవాళ జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకా బ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే, 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పినారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతోనే ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు, కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులు అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ తెలంగాణను క్యాసినో హబ్గా మార్చారని, అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో జూదాలు తెలంగాణకు పరిచయం చేసిన ఘనత కేటీఆర్కే దక్కిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ చేస్తే హైకోర్టుకు వెళ్లి పరువు నష్టం కేసు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్తో 2 ఏళ్ల నుంచి ఈ పందేలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇన్ని అరాచకాలు చేసిన కేటీఆర్ అధికారం పోయాక ఇప్పుడు ప్రభుత్వంపై చిందులు తొక్కుతున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. దొరకబడుతుంది అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి. A1గా తను ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు. పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగా లేచి నీతులు చెప్తూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు. ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకెళ్ళి బయటికి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు. నేను అంటున్నా, మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది, దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది. కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్న వాళ్ళంటే, అరే పార్టీ చేసుకుంటే ఇంత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా, అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అంటట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నది. ఈరోజు పబ్బులు దాదాపు 90 పైచిలకు పబ్బులు, మేజర్ పబ్స్ ఇవాళ తెలంగాణలో రావడానికి కూడా కేటీఆర్ కారణం. అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా నాకు గుర్తుంది, సే నో టు డ్రగ్స్ అని చెప్పి మనం వైట్ ఛాలెంజ్ తీసుకుందామని చెప్పి ఛాలెంజ్ చేసిరితే ఆయన పరువు నష్టం దావా కింద హైకోర్టుకు పోయిన చరిత్ర. ఎట్లా నేను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, నా పరువు పోతున్నదని చెప్పి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏసీబీ దొంగ, ఇలా కేటీఆర్ ఆయన ఏసీబీకే టెస్ట్ చేస్తుంటాడు, మీరు కరెక్ట్గా ఉన్నారా లేరా అని. ఏది బ్రహ్మానందం టెస్ట్ చేస్తుంటే కాక, అలీ కాక మిషన్ టెస్ట్ చేసినట్టు ఆయన ఏసీబీనే టెస్ట్ చేస్తుంటాడు. ఇది మొదలు కేటీఆర్ గుర్తుపెట్టుకో. మీ యొక్క భూముల దందా ఎక్కడుందో అంతా తెలుసు ప్రభుత్వానికి. మీ యొక్క అక్రమ వ్యాపారాల దందా ఎక్కడుందో అందరికీ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు నీ మిత్రుడా, వ్యాపార మిత్రుడా, లేకపోతే నీ చీకటి సామ్రాజ్యానికి ఆయన ఏమంటాం అతి సన్నిహితుడా, లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది. అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్కు సంబంధించిన వాటిల్లో, మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఎదుర్కోవడానికే వైఎస్ఆర్సీపీలో చేరినట్లు మాజీ మంత్రి శైలజానాథ్ చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ కుటుంబం అంటే తనకు ఆరాధన భావం ఉందని, అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదం ముగిసిపోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని, యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్యదూరమైన హామీలు ఇచ్చి, సత్యదూరమైన మాటలు, అబద్ధాలు చెప్పి రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాల్ని, రాజకీయ విధానాలను ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. రాజకీయాలు అన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలు అన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాన సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని, సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా?
మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉన్న వాళ్ళు తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్ల అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 45,000 50,000 కోట్ల ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న కందుకూరు పట్టణంలో పర్యటించనున్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వచ్ఛంద కార్యక్రమంలో రాష్ట్రంలోని ఏదో ఒక చోట్ల ముఖ్యమంత్రి పాల్గొంటుండగా ఈ నెల కందుకూరు రానున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దూబగుంట సమీపంలోని డంపింగ్ యార్డ్లో ఎంఆర్ఎఫ్ సంస్థ పొడి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. టిడ్కో గృహ సముదాయం, వాసవి నగర్లలో ఏదో ఒక ప్రాంతంలో తడి చెత్తపై అవగాహన కల్పించనున్నారు. జనరల్ పబ్లిక్తో అంటే స్టాల్స్ నుంచి డైరెక్ట్గా దీని మీద స్టాల్స్ నుంచి కొద్దిగా చూసుకొని ఇక్కడికి ఎక్కడే బెటర్. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మహిళల గురించి అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నారా తీస్తా అంటూ అప్పట్లో ప్రగల్భాలు పలికారని, జనసేన నేత కిరణ్ రాయల్ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అన్నా అని కేకలు వేసినా, గగ్గోలు పెట్టినా, గొంతెత్తి అరచినా ఎవరు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు శ్యామల. మేము ఇవ్వలేకపోతున్నాము, మా వల్ల కాదు, మీరు భరించాల్సిందే అంటారు. అంటే ఏ సమస్య తీసుకున్నా ఇప్పుడు మన రైతులది మాత్రమే చెప్పుకున్నాం, అలాగే మహిళలకి ఎన్ని అఘాయిత్యాలు చూస్తున్నాము, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు. అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. అంటే ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల వరకు అసలు పెద్ద వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా. మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది, విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు. ఆ రీఎంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్నా? కాలేజీలకి డబ్బులు పంపలేదు, వీళ్ళ అకౌంట్లో డబ్బులే లేదు. ఈ పిల్లలు చదువుకోవాలా, ఫీజులు కడితేనే కాలేజీలకు రమ్మని కాలేజ్ యాజమాన్యాలు చెప్తారు. అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ, ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా కానీ, మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్న? ఆపేశారు కదా, మెడికల్ కాలేజీలు ఆపేశారు, ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వలేదు. నాడు నేడు పరిస్థితి అయితే ఇంకా అసలు ఘోరం. మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద, అది గోరుముద్ద అనాలా ఘోరమైన ముద్ద అనాలా అర్థం కాకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే, అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది, రైతుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది, మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది. నేను మొన్న ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే, మాకేముందయ్యా, మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది, మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం, చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. అదా ప్రజలకు కావాల్సింది? అది కాదు కదన్నా. అందరూ బాగుండాలి కదా ఇంట్లో. మద్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించారు. ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి? ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బంతా గవర్నమెంట్కే వచ్చేది కదా. ఈరోజు పోనీ మీరు ఏమైనా రేట్లు ఏమైనా తగ్గించారా? అది కూడా లేదు. మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ, వాళ్ళు తాగలబడిపోతుంటే. అవునా కదా అక్క? ఎంతమంది అక్క ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు, మా వాళ్ళు తాగేసి ఇళ్ళకి రావట్లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది. మొన్నటికి మొన్న సరే పోనీ అభివృద్ధి అన్నారు. సరే ఏం అభివృద్ధి? జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఏం అభివృద్ధి? ఇక హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఇందిరానగర్ ప్రాంతంలో స్థానిక ప్రజలు సెల్ టవర్ నిర్మించకూడదని
గతంలో చెప్పినప్పటికీ ఈ రోజు ఉదయం సెల్ టవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు కార్పొరేటర్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ టవర్ నిర్మాణంలో రేడియేషన్ సమస్యతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఘటనా స్థలానికి చేరుకొని సెల్ టవర్ పనులను నిలిపివేసి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. చీర్యాల మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్లో మొత్తం 40 ఇండ్లు నిర్మిస్తే 27 మంది లబ్ధిదారులకు మాత్రమే పట్టాలు పంపిణీ చేయడంతో మిగతా 13 మంది లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. స్థానికులకు ఇవ్వకుండా బయటి వాళ్లకు పట్టాలు ఎలా ఇస్తారని పంపిణీ చేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర జంగయ్యను ప్రశ్నించారు. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అధికారులు. సంగారెడ్డి జిల్లాలో కర్ణాటకకు చెందిన దోపిడీ ముఠాను గ్రామస్తులు పట్టుకొని చితకబాదారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో తెల్లవారుజామున దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్నారు. పెద్దారెడ్డిపేట, మంతూర్, రాయిపాడు గ్రామాల్లో దోపిడీ దొంగల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. గత నెల రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను గ్రామ చౌరస్తా వద్ద ముఠాను కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి ఆందోళ్ మండలం నేరేడుగుంట చౌరస్తాలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ల చోరీ జరిగింది. ఈ ముఠా వట్పల్లిలో 2 బైక్లను కూడా అపహరించినట్లు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవలో ప్రశాంత్ కిషోర్ సతీ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం ప్రశాంత్ కిషోర్ దంపతులకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో శ్రీ సుఖశ్యామలాంబ రహిత శ్రీ రామలింగేశ్వర స్వామివారి రథం తిరునాళ మహోత్సవం ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రథోత్సవాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రారంభించారు. పట్టణ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి చేతులు దులుపుకుంటే మభ్యపెట్టడమే అవుతుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 3 బిల్లులు పెట్టాలన్న ఎమ్మెల్సీ కవిత. గత బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ తెలంగాణను క్యాసినో హబ్గా మార్చారు. అధికారం పోయాక కేటీఆర్ ప్రభుత్వంపై చిందులు తొక్కుతున్నాడన్న అద్దంకి దయాకర్. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం సమస్యలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న శైలజానాథ్. ఏపీలో మహిళలకు భయం తప్ప భరోసా లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేదన్న వైసీపీ నేత శ్యామల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.